హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ నుంచి రీసెంట్గా రెడ్మీ 12 5G మోడల్ని అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ రెడ్మీ 12 5G అసలు ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు మొబైల్ని కొనొచ్చా లేదా అన్న దాని గురించి పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ రెడ్మీ 12 4G గురించి కూడా నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ కూడా చేశాను. ఆ మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన ఐకార్డ్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో రెడ్మీ రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది ఈ మొబైల్ డిజైన్. ఎందుకంటే చాలా ప్రీమియం డిజైన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో మ్యాటీ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ని బ్యాక్ సైడ్ ఇంక్లూడ్ చేశారు. గొరిల్లా గ్లాస్లో ఏ ప్రొటెక్షన్ని యూజ్ చేశారన్నది మెన్షన్ అయితే చేయలేదు. అండ్ మనకి సైడ్స్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. ఓవరాల్గా డిజైన్ మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తుంది, చాలా ప్రీమియంగా ఉంది. మీకు మాత్రం ఖచ్చితంగా ఈ డిజైన్ అయితే నచ్చుతుంది. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే కూడా మనకి కొంచెం పెద్ద స్క్రీన్నే ఇందులో ఇంక్లూడ్ చేశారు. 6.79 ఇంచెస్ FHD ప్లస్ IPS LCD స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో తీసుకుని రావడం జరిగింది. మనకి డిస్ప్లే L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా చూడొచ్చు. అండ్ ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 515 Hz పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో తీసుకుని వచ్చారు. మీకు డైరెక్ట్ సన్లైట్లోకి తీసుకొని వెళ్ళినా కానీ డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అండ్ ఈ డిస్ప్లే మీకు అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే కలిగిస్తుంది. లైక్ వివో అయినా, ఒప్పో అయినా, రియల్మీ అయినా బడ్జెట్లో మనకి బిలో 15Kలో లాంచ్ చేసిన 5G మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రెడ్మీ 12 5G బెటర్ ఎక్స్పీరియన్సే కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వకపోయినా మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. అదర్ బ్రాండ్స్లో మనకి ఇంకా నాచ్ స్క్రీన్తోనే మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్కి మెయిన్ అడ్వాంటేజ్ ఈ మొబైల్ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో తీసుకొని రావడం జరిగింది. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్తో వస్తున్న మొదట 5G స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్కి సక్సెసర్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మనకి 4nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. మనకి ఈ ప్రాసెసర్ గేమింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ యాంత్తో బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే దగ్గర 4,50,000 స్కోర్ అయితే చేసింది. మనకి ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ మనకి 40 FPSలో మీడియం గ్రాఫిక్స్లో ఆరామ్స్ ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బట్ ఒక చిన్న మైనస్ అయితే ఉంది. మీరు BGMI ప్లేయర్ అయితే, BGMలో ముఖ్యంగా జేరో ప్లేయర్ అయితే మనకి జేరో అయితే కొంచెం డిలే అయితే అవుతుంది. అంత పర్ఫెక్ట్గా అయితే జేరో వర్క్ అవ్వటం లేదు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. బట్ గేమింగ్ పరంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ని కలిగిస్తుంది. మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. లాంగ్ రన్ కోసం మొబైల్ ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రెడ్మీ 12 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బిలో 15K బడ్జెట్లో ఉన్న 5G ప్రాసెసర్తో కంపేర్ చేస్తే లైక్ MediaTek Dimensity 798 5G ప్రాసెసర్, MediaTek Dimensity 810 5G ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్, వీటితో కంపేర్ చేస్తే ఈ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. మీరైతే ఈ రెడ్మీ 12 5Gని అయితే పర్ఫార్మెన్స్ పరంగా మిస్ చేసుకోకండి బిలో 15K బడ్జెట్లో. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకుని వచ్చారు. ఇందులో 3 వేరియంట్స్తో ఈ మోడల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ 4GB 128GB 11,999 రూపాయలు. అలాగే 6GB 128GB 13,499 రూపాయలు. అండ్ 8GB 256GB 15,499 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. మనకి కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. లాంచింగ్ కింద ICICI కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే 1000 రూపీస్ ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే బేస్ వేరియంట్ మనకి 10,999 రూపాయల ప్రైస్లో వచ్చేసింది. బట్ ప్రజెంట్ అయితే కార్డ్ డిస్కౌంట్ అయితే అవైలబుల్ లేదు నేను వీడియో చేసే టైంకి. బట్ ఫ్యూచర్లో మనకి ఏదైనా ఫెస్టివల్ సేల్లో ఖచ్చితంగా మనకి 1000 to 1500 కార్డ్ డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు 4GB వేరియంట్ తీసుకున్న, 6GB వేరియంట్ తీసుకున్న, 8GB వేరియంట్ తీసుకున్న మీ ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి మీ ర్యామ్ని అయితే ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. బట్ నా వరకు అయితే ఎనఫ్ ఫ్రెండ్స్. మీరు మినిమం 6GB ఆర్ 8GB మొబైల్లో ఉండేలా అయితే మొబైల్ని అయితే మీరు పర్చేస్ చేయండి. మీకు లాంగ్ రన్లో చాలా బాగా యూజ్ అవుతుంది 6GB ఆర్ 8GB. ఇది నా తరపున మీకు ఇచ్చే సజెషన్. అండ్ ఇంకా ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రియర్
కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెత్ సెన్సార్ అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ ఉన్న 8 మెగాపిక్సెల్ మనకి డే లైట్ కండిషన్లో చాలా మంచి పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగా డీటెయిల్స్ని కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది డే లైట్ కండిషన్లో. బట్ లో లైట్లో అంటే నైట్ టైం ఫోటోగ్రాఫర్ అయితే మీరు నైట్ టైం ఎక్కువ ఫొటోస్ దిగుతుంటే ఖచ్చితంగా మీకు నాయిస్ అయితే ఎక్కువ నోటీస్ చేయగలరు. నైట్ టైంలో అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఫొటోస్ అయితే రావడం లేదు. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 1080 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా ఎక్స్పీరియన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఈ బడ్జెట్లో ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంక ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 22 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని. ఈ ఛార్జర్ని యూజ్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% మనకి దగ్గర 2 hours 20 minutes ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా మాత్రం 1 full వర్కింగ్ డే ఖచ్చితంగా మీకు ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అప్డేట్ కూడా మనకి 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్లో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో యాప్ని క్లోన్ చేసుకోవటం, యాప్ని లాక్ చేసుకోవటం, అంటే డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ వచ్చేసి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. ఈ మొబైల్ మనకి IP53 డిస్టెన్స్ ప్రూఫ్తో తీసుకొని రావడం వల్ల మనకి చిన్న రేంజ్లో సర్వే అవ్వగలదు. డీప్ వాటర్లో మాత్రం వేయకండి, ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ మొబైల్ మనకి MIO డైలర్తో తీసుకొని వచ్చారు, గూగుల్ డైలర్తో అయితే రావట్లేదు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేస్తే అవతల వ్యక్తికి మీరు కాల్ రికార్డింగ్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే మనం కన్సిడర్ చేయవచ్చు. బిలో 15K బడ్జెట్లో ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ Redmi 12 5G అయితే మీరు పిక్ చేసుకోండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలదు. అండ్ ఇందులో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నైట్ టైం ఫొటోస్ అంత మంచిగా అయితే రావట్లేదు. అండ్ BGMI ప్లేయర్ అయితే BGMIలో ముఖ్యంగా జైరో ప్లేయర్ అయితే జైరో అంత పర్ఫెక్ట్గా అయితే మనకి ఇందులో వర్క్ అవ్వటం లేదు. ఇవి 2 నెగిటివ్స్ అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.